అనంతపురం జిల్లా వేదికగా రాష్ట్ర స్థాయి 7వ రెవెన్యూ క్రీడలు మరియు సాంస్కృతిక ఉత్సవాలు ఇవాళ ఘనంగా ప్రారంభమయ్యాయి. అనంతపురం ఆర్డీటీ స్టేడియంలోని మెయిన్ గ్రౌండ్లో ఈ పోటీలను భూ పరిపాలనా ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి, జిల్లా కలెక్టర్ ఆనంద్, ఇతర ముఖ్య అధికారులు ప్రారంభించారు. ఆర్డీటీ మైదానం రెవెన్యూ ఉద్యోగులతో కళకళ్లాడింది. 26 జిల్లాల నుంచి 3000 మంది ఉద్యోగులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. డిప్యూటీ కలెక్టర్ల నేతృత్వంలో కమిటీలు నియమించారు. ఈ సందర్భంగా భూ పరిపాలనా ముఖ్య కమిషనర్ జయలక్ష్మి మాట్లాడుతూ రెవెన్యూ ఉద్యోగులు ఐకమత్యంగా ఈ క్రీడా పోటీల్లో పాల్గొనడం సంతోషకరంగా ఉందన్నారు. మొత్తం 26 జిల్లాల నుంచి జట్లు పాల్గొంటున్నాయని 3 రోజుల పాటు ఈ క్రీడా పోటీలు జరుగుతాయన్నారు. చివరి రోజు పలువురు మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానించామని, ఆయన షెడ్యూల్ ప్రకారం వీలైతే ఖచ్చితంగా హాజరవుతారని అన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్డీటీ వేదికగా రెవెన్యూ ఉద్యోగుల క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయన్నారు. ఇక్కడ అన్ని జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులకు తగిన వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు. సార్ షాట్ కొట్టాడు. గట్టిగా కరతాళ ధ్వనులతో ముందుకు మోగించాలని integrity of the revenue fraternity. We shall strive to bring glory to our districts. ఈరోజు 7th స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ ఆఫ్ రెవెన్యూ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్ ఇక్కడ అనంతపూర్లో ఇనాగ్రేట్ చేయటం జరిగింది. సో ఈ ప్రోగ్రాము గవర్నమెంట్ ప్రత్యేకంగా ఈ ప్రోగ్రామ్కి డబ్బు కేటాయింపు చేస్తూ ఇక్కడ కలెక్టర్ ఆధ్వర్యంలోను ఏపీఆర్ఎస్ఏ అసోసియేషన్ రెవెన్యూ అసోసియేషన్ ప్రెసిడెంట్ గోపిరాజు గారు మరియు వాళ్ళు ఆఫీస్ బేరర్స్, ఇతర అసోసియేషన్ డెప్యూటీ కలెక్టర్స్, బీఆర్ఓ, విఆర్ఏ అసోసియేషన్ అందరూ కూడా కలిసికట్టుగా ఉండి ఈ కార్యక్రమం ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో 26 టీము, ప్రతి జిల్లా నుంచి టీం వచ్చే బృందాలు రావటం జరిగింది. అలాగే CCLA ఆఫీస్ నుంచి ఒక చిన్న టీం కూడా దీంట్లో పాల్గొన్న దానికోసం వచ్చారు. సో గవర్నమెంట్ ప్రత్యేకంగా ఈ కార్యక్రమంకి ఆమోదన ఇచ్చి చేయటం కూడా ఇటువంటి ఒక స్పిరిట్ డిపార్ట్మెంట్లో ఉండాలి. బికాస్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కంటిన్యూస్గా పనిచేసే ఒక డిపార్ట్మెంట్ కాబట్టి ఇటువంటి కార్యక్రమం చేసే వల్ల వాళ్ళకు ఒక టీమ్ స్పిరిట్, ఇతర జిల్లాల నుంచి అందరూ కలుసుకోవటం, ఒక టీమ్గా పనిచేయడానికి ఇది కేవలం స్పోర్ట్స్లో మాత్రం కాదు, వాళ్ళు బలి చేసే విధానంలో కూడా అదే యాటిట్యూడ్ మార్పు రావడానికి ఇది ఒక అంశంగా ఉంటుందనే ప్రత్యేకంతో ఈ కార్యక్రమం ఈరోజు నిర్వహిస్తున్నారు. సో ఈ సందర్భంలో నేను అన్ని టీంకు మా బెస్ట్ విషెస్ తెలియపరుస్తూ మరియు కలెక్టర్ వాళ్ళ బృందానికి, ఆల్ అసోసియేషన్స్ వాళ్ళకి కూడా నా అభినందనలు తెలియపరుస్తున్నాను. ప్రత్యేకంగా ఈ కార్యక్రమంకి చీఫ్ సెక్రటరీ గారు రాలేకపోతే కూడా ఈ కార్యక్రమంకి ఆయన పూర్తి విషెస్ వాళ్ళ అభినందనలు తెలియపరిచారు. సో అందువల్ల ఈ కార్యక్రమం ముందుకు తీసుకొని వెళ్ళి విజయవంతంగా చేస్తూ 9వ తారీఖున వాలిడిక్టరీ ప్రోగ్రామ్కి ఆనరబుల్ మినిస్టర్ రెవెన్యూ, ఆనరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ గారు మరియు ఇక్కడ బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. సో ఆ వాలిడిక్షన్ ప్రోగ్రాం కూడా అందరూ ఆధ్వర్యంలోనూ మంచిగా జరుగుతుంది అని ఆశిస్తూ ఈ కార్యక్రమం ఈరోజు
ఇనాగ్రేట్ చేయటం జరిగింది. ఈరోజు 7వ తారీఖు 7, 8, 9, 9వ తారీఖు వాలంటీర్ ప్రోగ్రామ్స్. ఎన్ని జట్లు పాల్గొన్నారు? 26 జిల్లాలకు 26 జట్లు, మళ్ళీ CCL ఆఫీస్ నుంచి ఒక చిన్న జట్లు. అన్ని విధాన టీమ్ గేమ్స్ ప్లస్ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్, అథ్లెటిక్స్ 2 కూడా ఉన్నాయి. అన్ని ప్రత్యేకంగా ఇన్వైట్ చేయటం జరిగింది. సో సార్ ఆమోదన ఇస్తే తప్పకుండా సార్ ఇక్కడ వస్తారు. ఇప్పటివరకు మనకేం కన్ఫర్మ్డ్గా రాలేదు కాబట్టి. అందరికీ నమస్కారము. ఈరోజు 7వ ఏపీ స్టేట్ రెవెన్యూ స్పోర్ట్స్ మీట్ ఇక్కడ అనంతపూర్లో ఆర్డిటీ స్టేడియంలో స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఒక 3 రోజులు సుమారుగా ఒక 27 టీం 26 జిల్లాల తరపు నుంచి వాళ్ళు టీంలు, అదే కాకుండా CCLA యూనిట్ తరపు నుంచి వాళ్ళ కంటింజెంట్ కూడా రావడం జరిగింది. సుమారుగా ఒక 1800 మంది పార్టిసిపెంట్స్ ఉన్నారు. వాళ్ళకి సరిపోయినట్టు సదుపాయాలన్నీ అరేంజ్ చేసుకున్నాము. ఎందుకంటే మనకు పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఆర్డిటీ వాళ్ళ సహాయంతో అన్నీ ఒకే చోట్ల చేసుకోవడానికి ఇక్కడ అనంతపూర్లో అవకాశం ఉన్నా కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు జరుపుతామని అనుకున్నాము. ప్రస్తుతానికి ఈరోజు ప్రోగ్రామ్ను హానరబుల్ CCLA గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. CS గారు కూడా సార్ విషెస్ కూడా ఆ ప్రోగ్రాంలో అందరికీ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా రాబోయిన 2 రోజుల్లో ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్, అదేవిధంగా స్పోర్ట్స్ గేమ్స్ అవన్నీ కూడా షెడ్యూల్ ప్రకారం జరుగుతాయి. అండ్ లాస్ట్ 9th డే మనకు వాలంటరీ సెరమనీ కూడా ఉంటుంది. హానరబుల్ మినిస్టర్స్ అందరూ కూడా అటెండ్ అయ్యేస్తున్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇది ముందుకు తీసుకెళ్తామని అనుకున్నాం. థ్యాంక్ యూ.